సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే కీర్తి. మనం అందరం కూడా దేవి దేవతలం కాదు కదా, యాంగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అసలు శత్రువులే లేకుండా చేసుకోవడానికి. బట్ హౌ టు యాక్సెప్ట్ ఎనిమీస్, ఎట్లా వాళ్ళని జయించడం? శత్రువులు అంటూ ఎక్కడో కూడా ఉండక్కర్లే, మన చుట్టుపక్కలే మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే సమ్ టైమ్ దే ఎండ్ అప్ బీయింగ్ అవర్ ఎనిమీస్, వి డోంట్ నో. సో హౌ టు గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ దెమ్ అండ్ మూవ్ ఆన్ ఇన్ ద లైఫ్? దేవి దేవతలు కూడా కోపాలు ఉన్నాయమ్మా, కోపాలు ఉన్నాయి, శాపాలు కూడా ఉన్నాయి. మనము దేవి దేవతలం కాదు, ఎందుకంటే వాళ్ళకు దండించే అధికారం వాళ్ళకు ఉంది. దండించారు, గెలిచారు, మనకు అది దండించే అధికారం మనకు లేదు. కాబట్టి వాళ్ళని దండించే అధికారం ఇస్తే మనము లోపలికి వెళ్ళిపోతాం. ఎలా ఎదుర్కోవచ్చు? ఈ మధ్యలో నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. ఏం పోస్ట్ పెట్టానంటే సింపుల్గా అందరితోని మంచోడు అనిపించుకోవడము మంచిదా కాదా అని పెట్టాను. ఒక 50-60 పోస్టులు కింద కామెంట్స్ ఒక 2 నిమిషాల్లో మంచిది కాదు సార్, వద్దు సార్, సార్ అని నీకెందుకు అని పెట్టాడు. ఓకే, నేను చూశాను. కొద్దిసేపు తర్వాత అలా చేస్తూ నన్ను అటాక్ చేయడం మొదలెట్టావు. అతను నన్ను అటాక్ చేయడము, నువ్వేమి ఇదా, నువ్వేదా, ఇది కాదా, ఇది నువ్వు గంప నాగేశ్వరరావు, నువ్వు కూడా ఇది ఉంది కదా, నువ్వు మంచివాడివా అని పెట్టాను. ఎవరు తెలియదు నాకు, మే నో యువర్ నేమ్ నో చెప్పడం. ఏం చేశాను, ఆయన పోస్ట్ అన్నిటికీ కూడా లైక్ కొట్టడం మొదలు పెట్టాను. లైక్ కొడుతున్నాను, ఇది యాక్సెప్ట్ చేస్తున్నా పోస్టులు. అన్ని పోస్టులకు యాక్సెప్ట్ చేస్తే నాకు రెస్పాన్స్ రావట్లే, ఆగిపోయింది. నేను ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతున్నానో విరవిగుతున్నాడు, నేను యాక్సెప్ట్ చేస్తుంటే విరవిగట్లేదు. ఎవడో కూడా ఉంటాడమ్మా, అందరితోని మంచోడు అనిపించుకోవాలన్నది హైలీ ఇంపాసిబుల్. ఆ పోస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా పోస్ట్ నాది నా ఫేస్బుక్లో అలాగే ఉంది. ఓకే, అంటే దాని అర్థమైందంటే ఈ ప్రపంచంలో అందరితో మంచి అనిపించుకో ఇవ్వలేడు, దేవుడే లేడు. దేవుడు కూడా మాటలు పడ్డాడు, పెద్ద పెద్ద వాళ్ళు మాటలు పడ్డారు, నువ్వెంత నేనెంత. కాబట్టి అందరితో మంచి అనిపించింది. కాకుంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వాడు చెయ్యలేని వాడు నీలాగా సాధించలేని వాళ్ళు నీ పైన పని ఏడుస్తూ ఉంటారు, అవసరమైతే నేను బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆ బ్లేమ్ చేస్తున్నప్పుడు మనము శత్రువుగా భావించి మనం అటాక్ చేస్తాం. అటాక్ చేయని వాళ్ళు గెలుస్తారు, అంతే కదా, వాళ్ళు గెలిచిపోతుంటారు. ఇంకా అయిపోయింది కదా, అనవసరంగా మనము వదిలిపెడితే అయిపోవు. మనము ఏం చేశాము, వాళ్ళు హీరో చేసేస్తున్నాం. దీనికోసం ఏం చేయాలంటే యాక్సెప్టెన్స్ అని ఒకటి ఉంటుందమ్మా. యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్. నేను సైకాలజీ మాట్లాడుతున్నాను. అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకోవడము, యాక్సెప్టెన్స్ అంటే స్వీకరించడం. స్వీకరిస్తే కోపం రాదు, స్వీకరిస్తే ఎనిమీస్ కూడా మనం క్షమించగలం. అడ్జస్ట్ చేసుకుంటే నో. నేను నా మీదనే ఎగ్జాంపుల్ వేసుకుంటా. నేను ఈ కలర్ ఉంది, నా కలర్ మారే ఛాన్స్ ఉందా? లేదు. ఎంత చూమినా, ఎన్ని రుద్దినా, ఎన్ని మేకప్ వేసుకున్నా నా కలర్ నాదే. ఓకే, నేను ఇలా నల్లగా ఉన్నానని ఏడుస్తుంటే తెల్లగా అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా, నాకున్న కలర్ ఇది, కానీ నా ముందున్న వాళ్ళ కలరు ఎండలకైతే నల్లగవుతారు, మీరు కోపం వస్తే ఎర్రగా అవుతారు, నేను కాను కదా. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్ టు మీ. ఇప్పుడు ఏం చేసుకున్నాను, నేను మీలాగా మారను కాబట్టి నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, సర్దుకున్నాను. అనుకో, చూశారా నేను ఎందుకు ఇలా పుట్టాను, మా నాన్న తెల్లగానే ఉన్నాడు, మా అమ్మ కొద్దిగా నల్లగా ఉంది కాబట్టి నేను నల్లగా పుట్టాను, అవసరంగా నల్లగా పుట్టాను రా అని ఏడుస్తుంటే జీవితాంతం విడిచిన తెల్లగానే. నేను మన దేశంలో ఉన్నామండి, ప్రజాస్వామిక దేశము, ద నంబర్ 1 ద బెస్ట్ కంట్రీ, ఓకే, విత్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. నేను అమెరికాకి వెళ్ళాను లాస్ట్ మంత్. అక్కడ ఎవడు సిగ్నల్ జంప్ కావట్లే, ట్రాఫిక్ రూల్స్ ఎవరు వయలేట్ చేయట్లే, ఎవరు కూడా స్ట్రైట్గా వెళ్తున్నారు, స్ట్రైట్గా వస్తున్నారు, ఎవరి పనులు చేసుకుంటున్నారు, కామ్గా అవుతుంది. పెద్ద దేశం, గొప్ప దేశం ఏం కాదు, కానీ నాతో పోల్చుకుంటే నా దగ్గర ఏంది, జంప్ కానీ సిగ్నల్ కానీ అన్నీ కానీ నడుస్తుంది. కొంతమంది అంటారు డర్టీ కంట్రీ అంటారు. అరే డర్టీ నువ్వు రా, కంట్రీ డర్టీ కాదు ఇది. ఓకే, బికాజ్ యూఆర్ నాట్ యాక్సెప్టింగ్. నాకున్న జనాభాకు నాకున్న ప్లేస్ ఎంత, నా భారతదేశం ఇంత, నాకున్న జనాభా ఇంతే, వాడుకున్న దేశం ఇంత, వాడి జనాభా ఇంత. కాబట్టి వాడు ఏమైనా చేయగలడు, కానీ నాకున్న దాంట్లో బట్ స్టిల్ వీఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. అప్పుడు ఏం చేయాలి, నేను నా దేశాన్ని నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నా ట్రాఫిక్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. నిన్న సాయంత్రం వర్షం పడింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్లన్నీ. నేను సికింద్రాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. జూబ్లీ హిల్స్లో 7 o'clock క్లాస్ ఉండను. అది నేను 5 o'clock బయలుదేరి కొంచెం ముందుకెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్దాం అనుకున్నాను. బట్ 5 o'clock నేను రాణిగంజ్ నుంచి బయలుదేరాను, హోటల్ మినారాబాద్ దగ్గర నుంచి ప్యాట్నీ దగ్గర బయలుదేరాను. అక్కడికి వెళ్ళి లోపల జస్ట్ 8:30 అయింది అంతే.
2.5 hours ఆల్మోస్ట్. అంటే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి నేను? దెర్ ఆర్ 2 చాయిసెస్. బ్లేమ్ చేస్తుండాలి, వీడు ట్రాఫిక్ ఇంతే, ఈ పబ్లిక్ ఇంతే, వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, వాడింతే, వీడు బతికింతే, వాడింతే, కొత్త గవర్నమెంట్ ఇంతే, పాత గవర్నమెంట్ ఇంతే, తిట్టుకుంటూ కూర్చోవచ్చు. నేనేం చేసాను తెలుసా, హ్యాపీగా నా యూట్యూబ్ను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఏదైతే నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ కూర్చున్నాను. హ్యాపీగా చిటపట్ట చినుకులు పడుతూ ఉంటే హ్యాపీగా వింటూ ఉంటే లేట్ అవుతుంది నా కోసం అక్కడ అంత ఏం చేస్తాం, కానీ చేంజ్ ఇట్. నా కార్ పైన హెలికాప్టర్ లేదు కదా వెళ్ళిపోవడానికి, కానీ చేంజ్ ఇట్. ఐ కాల్ దెమ్, బాస్ నేను ట్రాఫిక్ జామ్ అయిందని. సార్ ఇక్కడ ఇంకెవరు రాలేదు సార్ అని చెప్పాడు. వాళ్ళకి ఇంకా వస్తున్నారు సార్ అన్నారు. వచ్చినా సార్ నేను 8:30కి వస్తాను బాస్, నాకు క్లాస్ షెడ్యూల్ చేయండి, ఎందుకంటే మినిమం అదే ఉంటుందని. లేదు సార్ మీరు 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 విఐపీ సార్, సెలబ్రిటీ సార్, కొద్దిగా స్లో రండి సార్ మీరు. అదే మనము టెన్షన్ పడ్డాం అనుకోండి, ఏమవుతుండే? అక్కడ ఏమైపోయిందంటే ఐ యాక్సెప్టెడ్ దట్ సిచ్యువేషన్, ఐ వన్. ఇంకోటి చెప్తానండి, ఇక్కడ ఏమైంది, నేను ట్రాఫిక్ని యాక్సెప్ట్ చేసిన కూడా గెలిచాను. ఒకసారి విజయవాడ బస్సులో వెళ్తున్నాను నేను, మామూలుగా అమరావతి బస్సులో 8 నెంబర్ సీట్ బుక్ చేసుకుంటాను. 8 నెంబర్ ఏంటంటే నాట్ లెక్క సెకండ్ సీట్ ఉంటుంది, హ్యాపీ కూర్చోవచ్చు అంతే. ఓకే, చిన్నగా ఉంటుంది. నా పక్కకు ఖాళీ ఉంది, పండుగ అనుకున్నా. సెకండ్ స్టాప్ వచ్చింది కోటి, ఎవరు రాలే. దిల్సు నగర్ వచ్చింది, ఎవరు రాలే. ఎల్బీ నగర్ వచ్చింది, ఎవరు రాలే. వా సూపర్, పక్క సీట్ ఖాళీ ఉంటే మజా ఉంటుంది కదా, ఏదో ప్రాపర్టీ వచ్చేది. మనస్థలిపురం వచ్చింది, ఎక్కాడు. నాకంటే డబ్బులు ఉన్నాడు, నేనే బాగుంటాను, డబ్బులు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దిర్ ఇస్ నో అదర్ స్టాప్, బస్ ఈజ్ ఫుల్. పక్క కూర్చున్నాడు. సార్ ఈజ్ ఇట్ కంఫర్టబుల్ అంటుండు. ఓకే సార్, నో ప్రాబ్లం, ఈజ్ ఇట్ కంఫర్టబుల్ అని నన్ను అంటుండు. నాకని లావండు. సారీ సార్ అండి, నో ప్రాబ్లం సార్, ఎంజాయ్, నో ప్రాబ్లం అన్నారు. అది 5 గంటలు, నాకు 4 గంటల విజయవాడ వెళ్ళడానికి. ఏం చేయాలి ఫస్ట్ అనుకున్నా, అనవసరంగా ఎక్కాను, దిగిపోవచ్చు కదా. ఐ హ్యావ్ చాయిస్, దిగిపోవచ్చు, దిగి కార్ వేసుకొని దిగిపోవచ్చు. ఐ హ్యావ్ చాయిస్, ఐ కెన్ గో, ఆర్ ఐ కెన్ చాయిస్ టు చేంజ్ ది బస్. ఇది ఇంకో కొత్త టికెట్ తీసుకోవచ్చు. ఐ హ్యావ్ చాయిస్ టు స్టాండ్ అప్. ఎస్ సార్, ఐ హ్యావ్ దిస్ వన్ చాయిస్. ఇతని గురించి ఆలోచించడం. చూడు, నేనే లావుకున్నాను, నాకు తెలుసు. నాకే ఎంత ఇబ్బంది ఉంటే ఇతనికి ఎంత ఇబ్బంది ఉందో జస్ట్ నా యొక్క ఆలోచన మార్చుకున్నాను. ఐ యాక్సెప్టెడ్ హిమ్. అప్పుడు అనుకున్నాను, భగవంతుడా, నేనున్న స్థితిలో ఉంచు, నన్ను ఇంతకంటే లవ్ చేయకు. ఐ ఎంజాయ్డ్ మై సిచ్యువేషన్. అప్పుడేమైంది, యాక్సెప్టెన్స్ గివ్స్ ఫ్రీడమ్, అడ్జస్ట్మెంట్ గివ్స్ నాట్ ఫ్రీడమ్, యూ విల్ బి సఫరింగ్ అన్నట్టు. స్వీకరిస్తే ఏముండదు ప్రాబ్లం, స్వీకరించకుండా ప్రాబ్లం వస్తుంది. ఏదైనా స్వీకరించాలి. పెళ్లి చేసుకున్నాం, వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు? అవి స్వీకరించాలి కదా. నేను స్వీకరించకుండా ప్రతిసారి తప్పులు పడుతుంటే ఒక్కరోజు కూడా కాపురం చేయలేము. ఆమెకు కాఫీ ఇష్టం అండి, నాకు చాయ్ ఇష్టం, హైదరాబాద్. ఆమెకు సినిమాలు ఇష్టం, నాకు అసలు ఇష్టం కాదు, కానీ వెళ్తూ ఉంటాను. ఆమెకు మ్యాంగోస్ అంటే ఇష్టం, ఓకే, నాకు సీతాఫలం అంటే ఇష్టం, ఆమెకు సీతాఫలం లేదు. ఓకే, నాకు టూర్స్ తిరగడం అంటే ఇష్టం, ఆమెకి ఇంట్లో నుంచి రావడం మనకి ఇష్టం లేదు. ఓకే, అడ్జస్ట్మెంట్కి కూడా ఒక ఆమెకి ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉంది, ఏం చేయాలి? ఒక పర్సెంటేజ్ ఉంటుందా సార్? చెప్తున్నా కదా, మార్నింగ్ లేవని ఆమె కాఫీ పెట్టుకుంటుంది, నేను ఛాయ్ పెట్టుకుంటే ఇప్పుడు ఛాయ్ అయింది అని అంటాడు. అనుకున్నాను, సరే, ఆమె కాఫీ ఇష్టం, నాకు ఛాయ్ ఇష్టం. ఓకే, ఆమెకు షుగర్ అంటే ఇష్టం, నాకు షుగర్ అంటే ఇష్టం కాదు. నాకు సీతాఫలం ఇష్టం, నాకు మ్యాంగో ఇష్టం. ఓకే, కానీ ఆమె అంటే నాకు ఇష్టం, నేనంటే ఆమెకి ఇష్టం. అప్పుడు నేను మార్నింగ్ టైంలో ఏం కాఫీ తాగుతున్నాను, ఈవినింగ్ టైంలో ఆమె టీ తాగుతుంది. ఓకే, మ్యాంగో సీజన్లో ఇద్దరు మ్యాంగో తింటున్నాము, సీతాఫలం ఇద్దరు తింటున్నాము. టూర్స్ అంటే నాకు ఇష్టం కదా, నాకోసం ఆమె వస్తుంది. ఆమెనే నాతో పాటు నా వైఫ్ ఆల్మోస్ట్ 40 కంట్రీస్ కవర్ చేసింది ఇప్పటికీ. ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా, ఆమెకి ఇష్టం లేదు రావాలంటే. ఓకే, అంతే. ఏం చేయాలని ఇంట్లో మనవరాలతో అనుకోవచ్చు కదా అంటారు, పోదాంపా అంతే. ఉన్న లైఫ్ మనం సంపాదించి మనం ఎంజాయ్ ఇప్పుడు ఏం చేస్తాము. సో ఎప్పుడైతే ఓల్కంటే ఓల్కి ఇష్టం ఉన్నప్పుడు నాకు, కానీ కంపల్సరీ డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటాయి కదా. ఇఫ్ ఐ యాక్సెప్ట్, దట్ ఇస్ ఆల్. ఒక వర్క్షాప్ నడుస్తుందండి కోయంబత్తూర్ దగ్గర, ఏలగిరి దగ్గర నడుస్తుంది. అక్కడ నడుస్తున్నప్పుడు ఇలాగే చెప్పాను, యాక్సెప్టెన్స్ ఉండాలా అని చెప్తున్న వర్క్షాప్లో. అందరు జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళు. ఒక ఆయన చేయలేబట్టాడు, సార్ మీరు ఏం మాట్లాడుతారో మీకు తెలియదు సార్ అన్నాడు. ఇది చెప్పండి నేను, ఐ గివ్ ఫ్రీడమ్ అంట, అడగమంటాను ఎన్ని క్వశ్చన్. సార్ ఒకరికి 5 లక్షలు ఇచ్చాను సార్, నేను 5 లక్షలు ఇచ్చాను, వాడు 6 ఏళ్ళ ఇవ్వట్లేదు, వాడిని ఎట్లా యాక్సెప్ట్ చేయాలంటాడు. చేయలేబట్టాడు, 5 లక్షలు ఇచ్చాను సార్, వాడు ఇవ్వట్లేదు, నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి సార్? ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అన్నాను, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్నాను. ఏం మీ డబ్బులకి తెలుస్తా సార్ అంటాడు. సరే, యు వాంట్ మనీ అన్నా,
ఐ వాంట్ మనీ. పోతే నేను మీరు డబ్బు ఇచ్చే ముందు అతను ఎన్ని రోజుల నుంచి పరిచయం అని అడిగాను. వీఆర్ 30 years ఫ్రెండ్స్ సార్, కానీ 5 years నుంచి అంత మాట్లాడతలేదు సార్. వాడు మాట్లాడతలేదు సార్. గుడ్, నీ శత్రువు కదా, శత్రువు అయింది కదా, ఐ విల్ గివ్ ఏ వే హౌ టు విన్ హిమ్. మీతో కాదు సార్, చాలామంది చూశాను. ఓకే బాస్, ఐఎమ్ టెలింగ్ లిజన్. ఓకే, అందరు అక్కడ 150 ఆడియన్స్ ఉన్నారు. ఈ ఊరి వాళ్ళు నాకు ఒకటి కావాలని చెప్పాను, అదే ఊరి పేరు చెప్పాడు. మీరు వాలంటీర్గా ఉండాలి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేస్తే కలుస్తారు, కలవకుంటే మీరు పోయేది లాస్ ఏం లేదు ఇందులో. ఓకే, జస్ట్ ఫాలో. ఏం చేయాలి బాస్, నీవు ఎన్ని తప్పులు చేశావు? నేను తప్పులు ఏం చేశాను సార్? ఒక తప్పు 5 లక్షలు ఇచ్చడం తప్పు, రెండో తప్పు నీ ఫ్రెండ్తో ఫ్రెండ్ని పొడగొట్టుకోవడం, రెండు తప్పులు చేశాను. 2 తప్పులు చేసావు కాబట్టి ఒక్క పనికి 2 తప్పులు అయినాయి నీకు, 2 మిస్టేక్స్ అయినాయి, 2 పనిష్మెంట్లు అయినాయి నీకు. 1 punishment లాస్ట్ మనీ, 1 punishment యూ లాస్ట్ ఫ్రెండ్. యూ విల్ గెట్ బోత్ ఎఫెక్టివ్ అన్నాను. ఎస్ సార్. నువ్వు ఇంటికి వెళ్ళగానే ఓ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి నేను చెప్పిన మీ ఫ్రెండ్కి ఇచ్చిన అని చెప్పిన. కాస్త వెళ్ళవంతానికి వెళ్ళాడు. నువ్వు మాట వింటా అని చెప్పావు నాకు. ఇదే మీరుకి ఇచ్చారు సార్, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి సార్. విల్ యూ డూ ఆర్ నాట్? నో సార్ అన్నాడు. ఫ్రెండ్ అని వెళ్ళేది సార్, నేను తీసుకెళ్తాను సార్ అన్నాడు. ఒకరిని పెట్టాం కదా, ఎస్ గుడ్, వెళ్తావు కదా వెళ్ళు, కానీ ఒకడే వెళ్ళకు, నీ వైఫ్ని తీసుకెళ్ళమని చెప్పాను. స్వీట్ బాక్స్ వైఫ్, వాట్ ఈస్ దిస్ సార్? బాస్ జస్ట్ ఫాలో అన్నా. నువ్వు శత్రువుగా భావిస్తున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళు ఫస్ట్. ఇతను చెప్పాను, పలానా వాడు మీ ఇంటికి వస్తుందని ఈ మీడియేటర్ చెప్పాడు. మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు అని అతను ఏదన్నాడు. నో ఇట్లా క్లాస్ అయింది సార్ చెప్పాడంటే ఇంట్లో కూర్చున్నాడు. అతను ఎవరైతే 5 లక్షలు ఇచ్చేవాడు ఇంట్లో కూర్చున్నాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆడు పేపర్ చదువుతున్నాడు. ఇట్లా ఎవరు 5 లక్షలు ఇచ్చేతను పేపర్ చదువుతున్నాడు. ఇదని తర్వాత చెప్తే మీకు చెప్తున్నాను. ఇతను ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నాడు. వాడు చూడలే, ఈయన భార్య వచ్చింది కదా, ఈయన భార్య ఆయన లోపలికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వదినే మాట్లాడుకుంటున్నారు, అంతే ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది, వాళ్ళు 1 నిమిషంలో ఫ్రెండ్స్ అయిపోయారు. చూస్తున్నాడు. ఎరా ఇంటికి ఎందుకు వచ్చామని అతను అడిగాడు. అనవసరంగా మాట ఇచ్చాను ఆయనకు, అందుకనే వచ్చాను అన్నాడు. ఏమరా ఎలా ఉన్నావు అన్నాడు. ఈ పేపర్ తీస్తే దిస్ ఫెలో ఈస్ క్రైమ్. ఏడుస్తున్నాడు. ఏంట్రా నన్ను అన్ని మాటలు అంటావరా? 5 లక్షలు ఇస్తే ఇచ్చావు కానీ అన్ని మాటలు అంటావు అన్నాడు. నేనెప్పుడు అన్నాను అన్నాడు. నువ్వు తిట్టావట కదరా అన్నాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఇంకొకటి మధ్యవర్తి వీళ్ళిద్దరిని దగ్గర అనలే. ఏమండి ఇద్దరు కౌగలించుకున్నారు, మాట్లాడుకున్నారు, 5 లక్షలు వచ్చింది, ఫ్రెండ్షిప్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ గాన్, ఎవ్రీథింగ్ ఇస్ దే గాట్ ఇట్. అంటే ఏమైంది తెలుసా, క్షమించే గుణం ఉంటే నీకు శత్రువులు ఉండరు. క్షమించి యాక్సెప్టెన్స్ చేస్తే శత్రువులు ఉండరు. కానీ క్షమించే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ ఏంది? తప్పు చేయడం తప్పు కాదు, చేసిన తప్పు మళ్ళీ చేసి తప్పడం. మన పక్క దేశం వాడు మన దేశానికి ఆక్రమించడానికి వచ్చాడు, క్షమించమంటే నాన్ సెన్స్ అది. ఓకే, హెచ్చరించాడు, డోంట్ ఎంటర్ అని చెప్పి ఒకసారి, అయితే వేసేసేయి. అంతేగాని రెండోసారి కూడా క్షమించామనుకో నీళ్ళు దోచుకొని వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడంటే వెన్ యూ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ఇంట్లో కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉన్నానండి, తప్పు చేస్తే ఊరుకుంటారా? ఫైర్ చేసి పడారు. అదే తప్పు మీ కొడుకు చేస్తే ఏం చేస్తారు? క్షమిస్తావు కదా. అంటే కొడుకు వేరు, ఎంప్లాయీ వేరా? కొడుకు నీకు ఆస్తి ఇస్తాడు నాకు తెలియదు, కానీ ఎంప్లాయీ పనిచేసేవాడు నీకు డబ్బు వస్తుంది. ఆ ఎంప్లాయీ కష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు. అటువంటి ఎంప్లాయీని వై డోంట్ ఎక్స్క్యూజ్? నువ్వు ఇంతేరా, నీకు ఎప్పుడు పని రాదు, నువ్వు ఇంతే చేస్తావు, ఇలాగే ఉంటావు అని అంటాడు. ఇలాగే ఉంటాను అంటాడు. అంతే. ఆ క్షమించే గుణం ఉంటే మనిషి గొప్పవాడవుతాడు. వారెవరో కాదు, నా దృష్టిలో దేవుడే. మనిషిలో దాగి ఉండేది ఎవరు? దేవుడే. ఆ దైవత్వం బయటకు వచ్చిందంటే మనిషి దేవుడు అవుతాడు. ఆడ పైన ఉండడం నాకు తెలియదు, ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్. ఎందుకంటే పోయినాడు కూడా కిందికి రాలే. ఎవరైనా చనిపోయిన వాళ్ళు అడిగితే ఎట్లున్నాడు రా రంభా ఊర్వశి ఎవడు అలా కిందికి రాలేదు ఎవరు, కానీ ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు మానవుడే దేవుడు, మానవుడే మానవుడు. మంచి చెడు ఎక్కడ లేదండి, ఇక్కడే ఉందండి. స్వర్గం నరకం ఎక్కడ లేదండి, ఇక్కడే ఉందండి. కాబట్టి మనిషిలోనే 2 ఉంది. మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో, మనిషిలో 2 ఉన్నాయి. ఆ మనిషిలో 2 క్షమించే గుణం తీసుకుంటే అద్భుతం ఉంటుందండి. భగవద్గీత మొత్తం చదివినా, ఇంకే పుస్తకం చదివినా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని రాసింది. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా. ఆనందం రావాలంటే శత్రువుని క్షమించు లిమిట్ వరకు, లిమిట్ దాటిన తర్వాత దండించు. ఆ లిమిట్ లోపల నువ్వు దండించుకోకు. దండించడం అంటే వేసేయడం కాదు. మర్చిపో, దూరం వెళ్ళు. 5 లక్షలు ఇచ్చావు, ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడలేదు, ఇవ్వకు, ఇంటికి వెళ్ళిపో. నువ్వు దింపేసుకున్నావు కదా. లక్కీగా వాళ్ళిద్దరు కలిసిపోయారు 5 లక్షలు కాదు, మాట్లాడలేదు, ఎందుకు వచ్చావు తిట్టుకున్నారు, ఇంటికి వెళ్ళిపో.
5 లక్షలు పోయింది, ఫ్రెండ్ పోయింది. నీ మనసులో ఏముంది? 5 లక్షలు పోయిన ఫ్రెండ్ పోయిన బాధ ఉంది కదా. ఇప్పుడు కాదు కదా, అటువంటి వాడు దులుపుకోవడం బెస్ట్, అటువంటి వాడు వదిలించుకోవడం బెస్ట్ కదా. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. లేకుంటే బరువులు మోస్తా బతుకుతూ ఉంటారు. ఆ బరువులు మోయడం వల్ల ఆనందంగా ఉండలేరు. ఇప్పుడు ఈ టిష్యూ ఉందండి, ఈ టిష్యూ పేపర్ను ఓ 10 నిమిషాలు పట్టుకుని నాకే చేయనప్పుడు వేస్తుంది. ఇది తేలిగ్గా ఉంది, ఇలా పడేసాను కూడా హ్యాపీగా ఉన్నా. చాలామంది పట్టుకుంటారు, వాడంతే నువ్వెంత. కాబట్టి గివ్ అప్, బీ హ్యాపీ. గివ్ అప్ అండ్ బీ హ్యాపీ Be happy. షుడ్ బి అవర్ మోటో. ఎస్ ఎంత అండి లైఫ్, చిన్న లైఫ్ కదా, చిన్న లైఫ్. కరెక్ట్. 100 ఏళ్ళు ఏం లేదు, 70-80 కంటే బతకట్లే. దాంట్లో 30 ఏళ్ళు పడుకుంటున్నారు, 5-6 ఏళ్ళు చదువుకుంటున్నారు, 5-6 ఏళ్ళు తిరుగుతున్నారు. ఇంకెంత 10-10 ఏళ్ళు బతుకుతాము, హ్యాపీగా ఉండొచ్చు కదా. వెల్ సెడ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.